రాబోతున్నా చరిత్రని తిరిగి రాయబోయేది ఎవరు? ఎలక్షన్ బాబు గారు. అప్పుడు కూడా ఎర్రగొండపాలెం వైసీపీ క్యాడర్లో వేసిన దాన్ని 2 నెలల నుంచి టీడీపీకి వైపు మళ్లించిన ఏకైక వ్యక్తి ఎలక్షన్ బాబు గారు. గుర్తుంచుకోండి, వచ్చి 3 సంవత్సరాలు అయింది. ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి ఇంటికి వచ్చిన ఏకైక నాయకుడు ఎవరిని ఉన్నారంటే ఈ జిల్లాలో ఎలక్షన్ 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. ఇప్పుడు కాదు ఎలక్షన్ వచ్చిన, ఇప్పుడు కాదు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బహుశా రాష్ట్రంలో ఎవరిని అనౌన్స్ చేయలేదు. 6 నెలల ముందు అనౌన్స్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరిని ఉంటే ఎలక్షన్ బాబు గారు. గుర్తుంచుకోండి, పెద్ద పెద్ద నాయకులు కూడా అనౌన్స్ చేయలేదు. అటు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎంతో మంది తెలుగుదేశం ఆగిపట్టున్న నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరిని ఎప్పుడు అనౌన్స్ చేయకుండా ఒక ఎర్రగొండపాలెం అనౌన్స్ చేశాడంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మనం అనేక 10 ఏళ్ల నుంచి ఈ శోభను అనుభవిస్తున్నాం. వైసీపీ రోడ్లు వేశారా, మంచినీళ్ళు ఇచ్చారా, ఏమైనా హాస్పిటల్ తెచ్చారా, ఏమేమి చేశారని ఇక్కడ వాళ్ళు చేశారు వైసీపీ వాళ్ళు. ఒకసారి వచ్చిన నాయకులను అడగండి. ఎక్కడో లేక ఎక్కడి నుంచో సింగరాయకొండ నుంచి వైసీపీ నాయకుడిని తీసుకొచ్చాడు ఇక్కడ పోటీ చేయడానికి. ఆయన వచ్చినప్పుడు అబ్బో ఏం డబ్బులు ఉన్నాయని అనుకున్నారు. ఆయన వచ్చినప్పుడు కోర్టు కుమ్మరిస్తారని టాక్ వచ్చింది. ఏమైనా ఆ డబ్బులు ఈ రోజున ఎక్కడున్నారు వైసీపీ నాయకులు? ఎక్కడన్నా కనపడుతున్నారా వీధుల్లో, గ్రామాల్లో? ఎక్కడో ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలలో ఉండి ప్రజల వచ్చిన నాయకుడు ఎంతకాలం ఉంటాడో తెలియదు. ఎలక్షన్ బాబు పశ్చిమ ప్రాంతానికి చేసిన వాడు. ఇక్కడే ఎవరైనా టీడీపీ ఆఫీస్ ఎప్పుడైనా ఎర్రగొండపాలెంలో ఎవరైనా కట్టారా? ఏ నాయకుడైనా 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఒక్క ఎలక్షన్ బాబే కట్టాడు. ఒక్కసారి ఈ ఊళ్ళో లేళ్లపల్లి ఎస్సీ పాలెంలో నాకు సంబంధించిన వాళ్ళే 5-6 ఉద్యోగస్తులు ఉన్నారు. నా హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళందరూ మీరందరూ ఎస్సీ పాలెంలో మెజార్టీ రాకపోతే నాకు పిస్టేజ్ చదువుతున్నాను ఉన్న ఎస్సీ నాయకులందరికీ. ఈ ఎస్సీ పాలెంలో మెజార్టీ రాకపోయిందంటే నా దగ్గర 10 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ. నేనేమో హెచ్చరికలు చేయట్లా, మీ బాధ్యతని గుర్తించి చెబుతున్నాను. ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడో ఎన్నో వాళ్ళు తిరుగుతున్నాం. వచ్చిన ఒకే శాంతిని వదిలిపెట్టుకోకండి. ఇప్పుడు తప్పితే ఎప్పుడు టీడీపీకి గెలవలేదు. ఇదే మంచి అవకాశము. మీరందరూ కలిసి కష్టించి వాటి ఉన్న వెంకటరెడ్డి గారండి, అనేక మంది ఉన్నారు ఇక్కడ. టీడీపీకి ఆగిపట్టి ఎంతో మంది నాయకులు ఉన్నారు. వైసీపీ పెద్ద పదవుల్లో మెజార్టీ ఉన్నా కూడా టీడీపీకి దాన్ని ఆదరించిన నాయకులు ఈ ఊళ్ళో ఉన్నారు. కాబట్టి ఒకసారి గుర్తుంచుకోండి, రాబోయే ఎన్నికల్లో ఎలక్షన్ మార్గాన్ని సైకిల్